నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. సూర్యోస్మి తల్లి. చాలా బిజీ అయిపోయారు మీరు. రథసప్తమి దగ్గర నుంచి అసలు ఎంత బిజీ ఉంటే అంత బిజీ, అవైలబుల్ గా లేరు అసలు. అంటే ఫోన్ లో ఎలాగో మాటకి సమాధానం చెప్పట్లేదని ప్రేక్షకులు ఎదురుగుండా. అవును, ఎందుకంటే మా ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు, ఏదో కంటెంట్ అయ్యో ఈయన రావట్లేదు, గురుగారు బాగా బిజీ అయిపోయారు. కుటుంబ సభ్యులు ఎదురుగుండా అడిగేస్తే బయట చేద్దాం. సో ఇవాళ అడగాలనుకున్నది చిన్నజీయర్ స్వామి గారి వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తారా, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు హిందుత్వం గురించి పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇది నిజంగానే ఒక కలవరము, కలత, ఒక కయ్యము, వీటన్నింటికి ఒక దారి, రూట్ క్లియర్ చేస్తున్నారేమో ఆయన. ఆయన ఎందుకు దీన్ని పూనుకున్నారు అనేది ఒక డౌట్. మీరేమంటారు? కాంట్రవర్సీ ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరు పడితే వాళ్ళు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట గౌక్కుని బయటకు రావడం, ఏదో ఒక మాట మాట్లాడేయడం, దాన్ని దొరికేయటం, శుభ్రంగా దొరకడానికి మాట్లాడతారేమో అని డౌట్ వస్తుంది. నిజంగానే దాన్ని ఏమంటారు, ఏదో స్ట్రాటజీ, పబ్లిసిటీ స్ట్రాటజీలో రివర్స్ స్ట్రాటజీ, ఏదో ఒక రకంగా మనం జనంలో ఉండాలి. ఒకటమ్మా, ఇక్కడ మనం అందరం కూడా ధర్మ పరిరక్షణ, ధర్మో రక్షతి రక్షిత. నేను విశ్వ చైతన్య విజ్ఞానం అంటే నా సన్ స్పిరిచువల్ సొసైటీ నేను పెట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే, నాకు మొన్నటి వరకు నేను ఫస్ట్ నేర్చుకుంటున్నాను. నేను తెలుసుకుని దాన్ని మన వాళ్ళతో, నా కుటుంబ సభ్యులు, నేను ఎక్కడ పుట్టాను అంటే రెడ్ టీవీలో పుట్టాను. వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరూ అక్కలు, అమ్మలు, వీళ్ళందరి చేతుల మీదుగా విక్రమాదిత్య పెరిగాను. అందుకని కాంట్రవర్సీలకి నేను ఎప్పుడు వెళ్ళను. ఏం సాధించేమని మనం అవతల వ్యక్తి గురించి మాట్లాడడానికి. నాకు చిన్నప్పుడు ఈయన చిన్నజీయర్ స్వామీజీ అంటే, మాకు అర్థమూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి లోపలికి వెళ్తే అర్థమూరు అని ఒక గ్రామం, ఆయన జన్మస్థలం. ఆ పక్కనే మాది అనపర్తి. చిన్నప్పుడు పిల్లలు ఎవరన్నా అల్లరి చేస్తుంటే, అంటే ఈయన ఇంటింటికి వెళ్ళి, మీ ఇంటి నుంచి ఒకళ్ళని ఇవ్వండి, వాళ్ళని నేను తయారు చేస్తాను, వేదం నేర్పిస్తాము అని ఆయన ఊరు, ఆ చుట్టుపక్కల గ్రామమే కదా, ఈయన వేదం నేర్పడం కోసం. పిల్లలు అల్లరి చేస్తే, చదువుకుపోతే ఈయన తీసుకెళ్ళిపోతారు. అవునవునవును, ఈయన వచ్చి ఒక భయం పెట్టారు. అంటే ఆయన తీసుకెళ్ళి ఏమి పెట్టరు, జ్ఞానవంతుల్ని చేస్తారు. అజ్ఞానంతో అల్లరి చేస్తున్నాం కాబట్టి ఈయన వచ్చి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి భయం. నాకు తెలిసినటువంటి చిన్నజీయర్ స్వామి వాస్తవం, మీకు తెలిసిన వాస్తవం అది. వీళ్ళ తాలూకు రిలేటివ్స్ మా వీధి చివర చక్రవర్తి అని వీళ్ళకి రిలేటివ్, ఇంచుమించు వాడును ఈయన ఒకే ఫేస్ కట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరో చుట్టాలు, చిన్నజీయర్ స్వామీజీ గారు చుట్టాలు. మా వీధి చివర స్టార్టింగ్ లో ఉండేవారు. అంటే బాగా రాయల్ ఫ్యామిలీస్. అంటే వైదిక విధానంలో ఒక అద్భుతమైనటువంటి పర్సన్స్, చాలా వైట్ గా, ఫెయిర్ గా, స్ట్రైట్ గా మాట్లాడేటువంటి. అంటే నాకు తెలిసినటువంటి చిన్నజీయర్ స్వామీజీ ప్యూరిటీ కనిపించేది వాళ్ళని చూడంగానే, ఒక ప్యూర్ గా. ఇంకా సహజంగా ఈ మధ్య కాలంలో ముచ్చింతల్ అనేది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈక్విటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, అంటే నాకు కూడా చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి ఏదో చేస్తున్నాను, ఇక్కడ పైనుండి దీన్ని నడిపిస్తున్నటువంటి నాకు దీని కష్ట సుఖాలు, దీంట్లో ఉన్నటువంటి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కింద మీకు ఇలా చేస్తే బాగుంటది కదా, అలా చేస్తే బాగుంటది కదా అనిపిస్తూ ఉంటుంది. ఆయన వయసు ఎంత ఉంటదమ్మా? చిన్నజీయర్ స్వామీజీ వయసు ఎంత ఉంటది? ఆయన అంటే నా చిన్న వయసులో, నాకు 65 ఉండొచ్చు అంతే. ఆయన అనుభవం అంత కాదు నా వయసు, నేను ఆయన గురించి మాట్లాడటానికి. కానీ అంటే ఇక్కడ వాస్తవానికి అది మనం జెన్యున్ గా మాట్లాడాలి కాబట్టి అది కరెక్టే అనిపించిందా మీకు? అంటే ఇప్పుడు మీతో ఉన్న అనుబంధం పక్కన పెట్టేసేయండి, అంటే హిందువులకి సంబంధించిన ఇష్యూ అది. ఏమి మాట్లాడుకున్నామా, వేద ప్రమాణంగా మాట్లాడు. అదే అడుగుతున్నా. ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు చిన్నజీయర్ స్వామీజీని సెంటర్ చేసి చుట్టూ మాట్లాడుతున్న వాళ్ళు, అలాగే ఇందులో కొంతమంది చిన్నజీయర్ స్వామీజీ వర్గానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వీళ్ళందరూ మాట్లాడేసుకుంటా నాకు నవ్వొస్తుంది అని చూస్తే.
ఇప్పుడు ఒక వ్యక్తి తెలిసి మాట్లాడాడు, అప్పుడు మనకు తెలియదు, మాట్లాడాడు కదా సైలెంట్గా ఉంటాం. ఒక వ్యక్తి తెలియక మాట్లాడాడు, తెలియక మాట్లాడిన వాడితో తెలిసిన వాడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేయడం అజ్ఞానం. అవును. అయితే నువ్వు నన్ను ఎందుకు తిడతావు? తప్పు చేస్తే తిడతావు, లేదు నేను తప్పు చేయకపోయినా తిట్టావు అంటే నువ్వు జ్ఞానహీనురాలు అయినా ఉండాలి, జ్ఞానవంతురాలు అయినా ఉండాలి. నువ్వు జ్ఞానవంతురాలు అయినప్పుడు నువ్వు నన్ను తిట్టితే నేనేం పట్టించుకోకలేదు, దానికి సమాధానం చెప్పట్లేదు. అజ్ఞానంతో మాట్లాడు. ఇక నువ్వు అజ్ఞానంతో మాట్లాడినప్పుడు నేను జ్ఞానవంతుడు అయినప్పుడు నీకు నేను ఎంత చెప్పాలని ప్రయత్నం చేసిన అదే అజ్ఞానం అవసరం లేదు. అంటే రెండు సందర్భాలు ఏం చెప్తున్నాయి? నిశ్శబ్దంగా ఉండు, నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. చాలా సర్కమ్స్టాన్సెస్, నేను చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూశాను. ఇంత చూసిన తర్వాత నాకు అనిపించింది చేస్తున్నాను. వీళ్ళందరూ ఇప్పుడు చిన్నజీయర్ స్వామీజీ విష్ణు వైష్ణవులు, ఇంకొక వాళ్ళు శైవులు. అసలు మనకున్న ధర్మంలో పంచాయతన ధర్మం అనేది ఆదిశంకరాచార్యులు వారు స్థాపించారు, పంచాయతన పూజా విధానాన్ని తీసుకొచ్చారు, ఆయన కాదు అని ఆయన మాట్లాడారు. ఇక్కడే మొదలైంది కథ అంతా. నేనేమంటానంటే కనిపించే భగవంతుడు ఎవరు? ఎవడమ్మా? కంటికి కనిపించే భగవంతుడు ఎవరు? శివుడు కనిపిస్తాడా? కనపడ్డు. విష్ణువు కనిపిస్తాడా? కనపడ్డు. గణపతి కనిపిస్తాడా? కనపడ్డు. అమ్మవారు కనిపిస్తాడా? కనపడదు. కానీ ఇవన్నీ ఎందులో కనిపిస్తాయి? సూర్యమండలంలో కనిపిస్తాయి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కదా, అసలు విజువల్ ఆఫ్ ఈక్విటీ ఎవరు? సన్ను, సూర్యభగవానుడు. అసలు ప్రపంచం కన్ను తెరిచినప్పటి నుంచి కనిపించే దైవం ఇది. ఏం మాట్లాడదామన్నా మన ఊరు నొక్కేస్తారు మీరు సూర్యుడితో. ఎందుకమ్మా ఇవి? అందరూ తప్పదు, ఒప్పుకోవాలి అంతే. నిజమే, అందరం ఒక్కటే ఆయన కింద. అసలు భగవంతుడు అంటే ఒక్కటే కదా. మనకి వరాహ నరసింహమూర్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందు గలడందు లేడందు సందేహంలో ఇందెందు వెతికిన అందందే గలడు నారాయణుడు కదా. నేనంటాను ఇందు గలడందు లేడందు సందేహం వలదు, ఎందెందు వెతికినా వెతకకపోయినా కనిపించువాడు ఎవరు? సూర్య భగవానుడు, నారాయణుడితో సహా కనిపించేవాడు. ఉదయం బ్రహ్మగా ఉన్నాడు, మధ్యాహ్నం విష్ణుగా వ్యాపించాడు, సాయంత్రం లైకారకుడై సూర్యనారాయణుడు. సూర్యుడు జ్ఞానప్రదాత. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏ ధర్మంలో ఉన్నా సంధ్యావందనం మాత్రం కంపల్సరీ. మీరు వైష్ణవులైనా శైవులైనా కొట్టుకు చావకండి అనవసరంగా. మనం